నరసింహం నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ మహానాయకుడు బాక్సాఫీస్ దగ్గర అతి కష్టం మీద మొదటి వారాన్ని ముగించుకొని ఆల్మోస్ట్ ఫైనల్ రన్ కు క్లోజింగ్ స్టేజ్ కు వచ్చేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే ఏ సినిమా సాధించని లెవెల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ లో 10% కన్నా తక్కువ రికవరీని మాత్రమే సాధించి బాక్సాఫీస్ దగ్గర ఊహకందని డిజాస్టర్ గా మిగిలిపోయింది ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా మొత్తం మీద వారం రోజుల పాటు రోజువారీ కలెక్షన్లను ఒకసారి పరిశీలిస్తే మొదటి రోజు 2.12 కోట్లు, రెండవ రోజు 60 లక్షలు, మూడవ రోజు 30 లక్షలు, నాలుగవ రోజు 20 లక్షలు, ఐదవ రోజు 14 లక్షలు, ఆరవ రోజు 11 లక్షలు, ఏడవ రోజు 8 లక్షల వరకు షేర్ ను టోటల్ వరల్డ్ వైడ్ గా ప్రతిరోజు సాధించిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వారానికి గాను వరల్డ్ వైడ్ గా 3.6 కోట్ల లోపు షేర్ ను మాత్రమే సాధించి టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 6 కోట్ల మార్కును అందుకుంది. మూవీ ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ మొదటి పార్ట్ మిగిలించిన నష్టాలే అవ్వడంతో మొదటి పార్ట్ మిగిలించిన 50.1 కోటి నష్టాల టార్గెట్ ను పూడ్చడానికి బరిలోకి దిగిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా 51 కోట్ల టార్గెట్ లో కేవలం 3.6 కోట్ల లోపు షేర్ ను మాత్రమే బాక్సాఫీస్ దగ్గర సాధించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే రేంజ్ లో 47 కోట్ల రేంజ్ లో నష్టాలను మిగిలించి తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ లెక్కన చెప్పాలంటే మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ అంతకు మించిన డిజాస్టర్ అని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫైనల్ రన్ లో 4 కోట్ల రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ పరుగునాపే అవకాశం ఉందని చెప్పాలి. 87 ఏళ్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రేంజ్ నష్టాలను మిగిలించిన సిరీస్ మరోటి లేదంటే సినిమా ఎంతగా నిరాశపరిచిందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.